ఒక విషయం గురించి మనం బాధపడుతూ ఉన్నప్పుడు, ఒక విషయం గురించి మనం డల్గా ఉన్నప్పుడు అండి, ఎగ్జాక్ట్గా ఆ విషయానికి సంబంధించిన సమాధానం మనకి వెంటనే దేవుడు ఎవరో ఒకరి ద్వారా మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడి మనకు ధైర్యాన్ని ఇస్తారండి. ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు అలా ఉన్నావు, నువ్వు అలా ఉండకూడదు చిన్న, నువ్వు ఇలా ఉండకూడదు చిన్న, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, భయపడద్దు. కనిపించేవి ఇవ్వండి, కనిపించనివి ఏంటో తెలుసా, మన మీదకి చాలామంది ఈటి విసరాలనుకుంటారు సౌలు గారిలాగా. అది ఉద్యోగ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ మన మీదకి ఈటి విసరాలనుకుంటారు చాలామంది. ఆ ఈటె మన పక్క కూడా రాకుండా ఆ ఈటి నుంచి తప్పిస్తున్నాడు దేవుడు మనం చాలా సందర్భాల్లో నుంచి. అవి మనం గుర్తించమండి. గుర్తించిన సందర్భాలు కొన్ని, గుర్తించని సందర్భాలు ఎన్నో. కానీ అన్ని సందర్భాలలో కూడా అనుక్షణం ప్రేమిస్తానని చెప్పే మాట తెలుసా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను.